జలుబు, జ్వరం వంటి చిన్నా చితక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మందికి గజ్జల్లోనూ, చంకల్లోనూ వాపు రావడంతో పాటు చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక ప్రతిస్పందనగా లింఫ్ గ్రంథుల్లో వాపు రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడగానే ఈ వాపులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొంతమందిలో తరచుగా లింఫ్ గ్రంథుల్లో వాపు వస్తూ ఉంటుంది. అంతేకాదు, లింఫ్ గ్రంథుల్లో వాపు ఒక పట్టాన తగ్గకుండా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని లింఫ్ ఎడినోపతిగా పిలుస్తారు డాక్టర్లు. లింఫ్ గ్రంథుల్లో వాపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అనేది చాలా కాజెస్ ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఒకసారి ఇన్ఫ్లమేషన్ అంటాం, అది తెలియకపోవచ్చు ఎందుకు వచ్చింది అనేది. కొంతమందిలో క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు, ట్యూబర్క్లోసిస్, సార్కోయిడోసిస్, రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అందుకనే బట్ మోస్ట్ కామన్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీ ఇన్ఫెక్షన్ అనమాట. అందులో చాలా రకాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అనేది. సో మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తే ఫస్ట్ బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ వాడి తగ్గుతున్నాయో లేదో చూస్తాం. అప్పటికి తగ్గకపోతే సూది పరీక్ష చేసి చూస్తాం. 2 వారాల నుంచి తగ్గలేదనుకోండి, ఒక 1 మంత్ అయిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇంకా వేరే కారణాలతో ఏమైనా ఉందా అని చెప్పి ఆ లింఫ్ నోడ్ని తీసి ముక్క పరీక్ష చేసి చూస్తాం అనమాట. సో మనకి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్ అయినాయి అనుకోండి, అది ఎందుకు ఎన్లార్జ్ అయినాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ వల్లని మనం కామన్ ఇన్ఫెక్షన్స్ అయితే అది మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా క్యాన్సర్ అయితే మాత్రం ఆ లింఫ్ నోడ్ని మనం తీసి అది ముక్క పరీక్ష చేసి ముక్క పరీక్షలో ఎలా ఉందో తెలుసుకుంటారు. అలానే తర్వాత అది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అటువంటి పరీక్షలు చేసి అందులో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకుంటే కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుద్ది అనమాట.